తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రధానమైన అంశాలను కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా భారత రాజ్యాంగానికి సంబంధించి రాజకీయ ప్రముఖులందరూ కూడా జాతీయ జెండాను ఎగరవేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సో ప్రస్తుతం నా చేతిలో భారత రాజ్యాంగం ఉంది. ఇది భారతదేశానికి సంబంధించి ఒకసారి భారత రాజ్యాంగం యొక్క పీఠిక ఏమున్నది, భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్న పరిణామాలు, అంటే రాజకీయ నాయకులు కానీ, న్యాయస్థానాలు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ప్రజాపాలనకు సంబంధించిన శాఖలకు సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే ప్రతి శాఖ కూడా నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా? కేవలం భారత రాజ్యాంగం వచ్చిన రోజు మాత్రమే జెండా పండుగ ఎగరవేసుకోవడం, లేదా భారత రాజ్యాంగం అమల్లో ఉంది అని చెప్పుకోవడంతో మాటలతోనే సరిపోతుందా? నిజంగా కూడా భారత రాజ్యాంగాన్ని అవమానించే వ్యక్తులు ఈరోజు జాతీయ పతాకాన్ని ముట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? నిజంగా తెలంగాణలో, భారతదేశం వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాలలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా? దానికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు వార్తల కంటే ముందుగా మనకు భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం మనకు అందరికీ కావాలి. ఒకసారి ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క పీఠిక ఉన్నది, మీరు అందరూ కూడా చూడొచ్చు. చాలా క్లారిటీగా కూడా మీ అందరికీ కనబడుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించి పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను, అంతస్తులలోనూ అవకాశాలలోనూ సమానత్వం చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను తప్పక తీసుకువచ్చే సౌభాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకుని రాజ్యాంగ పరిషత్లోని 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడింది. చట్టబద్ధతం చేసుకోవడం మాకు మేము సమర్పించుకుంటున్నాం. 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలోని అవతరికను సవరించడం జరిగింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం దేశ ఐక్యతకు బదులు దేశ ఐక్యత అఖండతగా మార్చడం జరిగింది. 1976 సెక్షన్ మళ్ళీ 3-1 1997 అంటూ కూడా మీరు ఈ అంశాన్ని మీరు అందరూ కూడా చూస్తారు. ఇది భారతదేశానికి సంబంధించిన పీఠిక, అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి పీఠికని. ఈ భారతదేశానికి సంబంధించి చాలా వరకు కూడా చాలామంది ప్రజలు మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే దీన్ని రచనకు సంబంధించి, అంటే భారత రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, లేదా రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇది మనందరం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే పరిణామాలలో నిజంగా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా? కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ పీఠికలో నేను 3 అంశాలు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను అడిగే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇక్కడ మనం చాలా రకాలుగా కూడా చూసే ప్రయత్నాలలో ఒక 2-3 చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణలోనే ఇప్పటి వరకు మీరు చూడని కొన్ని పరిణామాలను కూడా చూస్తూ వస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా మనందరం కూడా చూడొచ్చు, అంతస్తులలోనూ అవకాశాలలోనూ సమానత్వం చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను తప్పగా తీసుకొచ్చి సౌభాతృత్వాన్ని పెంపొందించడానికి అంటూ కూడా పీఠికలో ఉంది. నిజంగా తెలంగాణలో ఒకసారి మనం ఆలోచిద్దాం. సామాజికంగా పౌరులందరికీ కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయ న్యాయాన్ని, భావము, భావ ప్రకటన, విశ్వాసాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, ఆరాధనతో కూడిన స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇక్కడ ఉంచగలుగుతున్నారా అనేది మొదటగా చూద్దాం. ఇక దాంతోపాటుగా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. భారత రాజ్యాంగ సభ్యులు సభలో పాలు పంచుకున్న దృశ్యం ఇది, ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి. ఇందులో 5వ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడేమో పార్లమెంట్ భవన్లో భారత రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ముసాయిదా కమిటీ సంయుక్త కార్యదర్శి ఎస్ఎన్ ముఖర్జీ మరియు సభ్యురాలు బేగం ఎజాజ్ 16 మే 1949 అంటూ కూడా ఈ చిత్రాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. దాంతోపాటు భారత రాజ్యాంగ రచన సమయంలో డాక్టర్ అంబేద్కర్కు సహకరిస్తున్న తోటి కమిటీ సభ్యులు మరియు సిబ్బంది అంటూ కూడా ఈ ఫోటోను చూడొచ్చు, ఈ రెండింటికి సంబంధించి. ఇక 26 నవంబర్ 1949న రాజ్యాంగ సభ, అంటే రాజ్యాంగ ముసాయిదాను ఆమోదించిన రోజు 26 జనవరి 1950 గణతంత్ర నాడు అమలు జరిగిన రోజు. ఏది జనవరి 26, 1950. ఇక నవంబర్ 26, 1949 రాజ్యాంగ సభలో ఇతర సభ్యులతో పాటు డాక్టర్ అంబేద్కర్, దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్కు సంబంధించిన ఈ ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఇక దీంతో పాటుగా మరొక దృశ్యాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం.
ఇక్కడ 25 నవంబర్ 1949 నాడు రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదాను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు అందజేస్తున్న చిత్రానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పార్లమెంట్ హాల్లో 13 అక్టోబర్ 1949లో రాజ్యాంగ రచనా సమితి అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు సుప్రసిద్ధ ఉర్దూ కవి, ప్రగతిశీల నాయకులు, రాజ్యాంగ సభ సభ్యులు మౌలానా మహమ్మద్ హసరతన్ మోహిని అంటూ కూడా చూడొచ్చు. ఇక దానితో పాటు భారత రాజ్యాంగ నిర్మాతలు సంతకం చేస్తున్న దృశ్యాలకు కూడా ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో పాటు ఇక్కడ దాంతోపాటు భారత ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ మొదటి పేజీలో సంతకం చేస్తున్న దృశ్యాలు, తర్వాత సంతకం చేస్తున్న అంబేద్కర్, దాంతోపాటు ఇతర సభ్యులకు సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తాం. ఒకసారి ఆ సంతకాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా వరకు భారతదేశంలో రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన ఆ సభ్యుల యొక్క సంతకాలు ఇవన్నీ ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా అందరి సంతకాలకు సంబంధించి ఇక్కడ ఒకసారి చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుల యొక్క సంతకాలు. సో ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి మనం చదువుకునే పుస్తకం. రైట్, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు చాలా వరకు కూడా చాలామంది నాయకులను చూసే ఉంటారు. దానికి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి రకరకాలుగా వింటూనే ఉంటారు. భారత రాజ్యాంగంలో చాలా వరకు సవరణలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, లేదా ఈ దేశానికి సంబంధించి రక్షణ కోసం కావచ్చు, ఈ దేశానికి సంబంధించిన భద్రత కోసం కావచ్చు. భారత రాజ్యాంగానికి సంబంధించి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా ఇతర సభ్యులందరూ కూడా రచించిన దీనికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇటు రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ ఉన్న ఈ దృశ్యానికి సంబంధించి మనం చూస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే నిజంగా ఈ భారతదేశానికి సంబంధించి లేదా తెలంగాణలో భారత రాజ్యాంగానికి అమల్లో ఉందా, కేవలం పేపర్ల మాత్రమే పరిమితమైపోయిందా? నిజంగా కూడా ఈ పరిషత్కు సంబంధించి అంటే చట్టాలు, విధి విధానాలకు సంబంధించి మన రాజకీయ నాయకులు మాట్లాడేదానికి ఆచరణలో ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం పాటు ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడికి రక్షణ కల్పిస్తూ ప్రతి పౌరుడికి కూడా బాధ్యతాయుతంగా ఈ దేశానికి సంబంధించి సమగ్రతను కాపాడుతూ ఇక్కడ రక్షణ వ్యవస్థగా ఉండాల్సిన పరిస్థితులలో ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చినా సరే, అధికారంలో ఎవరున్నా సరే, అది ఏ పార్టీ వచ్చినా కూడా అన్ని మూలాలు పక్కన పెడతారు. దాంతోపాటు దీని మీద ప్రమాణం చేసి మరీ వస్తారు. దీని మీద ప్రమాణం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే మాటలకు చేస్తున్న వాటికి ఎక్కడైనా సఖ్యత ఉందా? ఎందుకు నేనే మాట మాట్లాడుతున్నానంటే ఒక 4 అంశాలను మనం ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నెమరేసుకుందాం. ఎందుకంటే ఈ 4 అంశాలకు సంబంధించి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా 2023, 24 ఇక్కడ కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడింది. 365 రోజులు పూర్తయిపోయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవం అయితే ఎల్బీ స్టేడియంలోనైతే ఘనంగా చేసిండు. సో పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే గణతంత్ర దినోత్సవం నాడు వాస్తవాలు కనీసం మన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న మంత్రులందరూ కూడా జెండాను ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు చెప్పే నీతి సూక్తులు అసలు నిజంగా కూడా చెప్తున్నా భారత రాజ్యాంగాన్ని రచించిన సభ్యులైనా, భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తులైనా, భారత రాజ్యాంగానికి సంబంధించి విన్న వ్యక్తులైనా కూడా వీళ్ళందరి మాటల కంటే భిన్నంగా వాళ్ళు చెప్పే మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నిజంగా ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంటే మీరందరూ కూడా చూడొచ్చు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది విద్యాలయాలను అంటే ఒక దేవాలయంతో సమానంగా చూస్తాం. విద్యాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిందండి. ఫుడ్ పాయిజన్ అయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 100 లోపు చిన్నారులు కూడా మరణించిన పరిస్థితి చూసాం. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దేశానికి వెన్నుముక రైతన్న అంటారు. ఇక్కడ 402 మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడతాం. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఆటో కార్మికులు 93 మంది మరణించిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఒక వ్యక్తికి సంబంధించి బ్రతికే స్వేచ్ఛ ఈ తెలంగాణలో లేదా, లేకపోతే చట్టం ప్రకారం అధికారుల తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన రావట్లేదా, లేకపోతే ఇచ్చే సలహాదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సరిగ్గా ఇవ్వడం లేదా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ విద్యాలయాల విషయంలోనైతేనేమి
రైతుల విషయంలోనైతేనేమి లేకపోతే కార్మికుల విషయంలోనైతేనేమి పూర్తి స్థాయిలో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటున్నది ఈ ప్రభుత్వం అనడానికి కారణాలు ఏంటి అంటే ఏం సమాధానం చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో మనమందరం మాట్లాడుకున్నట్టుగా అందరూ వెళ్ళి జెండా పండుగను ఎగరేద్దాం, కానీ మన సిగ్నల్ దగ్గర ఇంకా కూడా అడక తినే వాళ్ళు ఉంటూనే ఉంటారు. దాంతోపాటు ఇక్కడ మానవత్వం అనేది చనిపోతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి స్థాయిలో హాస్పిటళ్లలో ఇప్పటికీ రోగులను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల మరణించిన వారి సంఖ్య చూసాం. దాంతోపాటు కేవలం ఇక్కడ అప్పులను మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత 1,34,000 కోట్లు ఏం జరిగినాయో తెలియదు. ఒక ప్రాజెక్టు కట్టరు, ఒక విద్యాలయం కట్టరు, ఒక ఆసుపత్రి కట్టరు, లేకపోతే ప్రజల కోసం ఏదైనా చేసిరా అంటే దానికి సంబంధించిన శ్వేతపత్రం లేదు. ఇక్కడ స్వేచ్ఛ అని మాట్లాడతారు, లేకపోతే ప్రజాస్వామ్యం అని మాట్లాడతారు. కానీ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకలు మాట్లాడుతూ ఉంటే ఎట్ల కేసులు పెడుతున్నారో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీటన్నింటికి సంబంధించి రాజకీయ నాయకులు చెప్పేదానికి ఇక్కడ వాస్తవ దృశ్య కోణానికి సంబంధించి ఏం మాట్లాడతారు అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిండు అనేది నేను విన్నా, దానితో పాటు చూస్తున్నా. ఏంటి అంటే వాళ్ళ యొక్క పత్రిక అయిన కాంగ్రెస్ పత్రిక అయిన వెలుగు పత్రిక దగ్గరికి పోదాం ఒకసారి, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళ పత్రికలే, దాంట్లో ఏం లేదు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తే ఏ పత్రికలు ఏ పార్టీకి పనిచేస్తున్నాయి అనేది కూడా మీరు చూడాలి. మళ్ళీ జర్నలిజం అన్నా లేదు, మేము జర్నలిస్టులమన్నా, లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పత్రిక వీళ్ళకు పనిచేస్తుంది అంటే అది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా పప్పులో కాలేసినట్టే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది వెలుగు పత్రిక, వివేక్ గారిది, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంటే ఒక రాజకీయ నాయకుడి పత్రిక. ఇది రాజకీయ నాయకుడి పత్రిక అంతే, ఇంకా క్లియర్ కట్గా మీరు ఏం మాట్లాడద్దు. దాంతోపాటు ఇటు టీవీ5 అనేది ఒక ఛానల్ ఉంటుంది, వాళ్ళ చైర్మన్ టీటీడీకి సంబంధించిన చైర్మన్, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులది. 2 ఛానళ్ళు అయిపోయినాయి. ఇక దాంతో పాటుగా ఎన్టీవీ, ఇంకా మిగిలింది ఏం ఛానల్ అంటే ఏబిఎన్ ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ మీడియా గురించి నేను ఇక బిగ్ టీవీ అంటే పక్కా కరుడు గచ్చిన కాంగ్రెస్ కరపత్రం, అది దాంట్లో ఇంకా ముచ్చటే లేదు. ఈ ఛానళ్ళు ఇవన్నీ పత్రికలు కూడా దేనికోసం పనిచేస్తున్నాయంటే ప్రజాస్వామ్య విలువల కోసమో, స్వేచ్ఛ, సమానత్వం, రాజ్యాంగం అంటూ ఇట్లా రకరకాలుగా మాటలు చెప్తాయి కదా. ఇలా వాళ్ళ మాటలు వింటే నేను చెప్తున్నా కదా, ఆ మాటలు వింటే చెవులకి రక్తాలు రావాలి, అట్లుంటాయి ఇలా వాళ్ళ మాటలు. ఈ పత్రికలు, ఈ ఛానళ్ళన్నీ పూర్తి స్థాయిలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కిందనే ఇంకున్నాయి. తెలంగాణలో కేవలం డిజిటల్ మీడియా మాత్రమే ఉన్నది, అది తెలంగాణ యువకులు, సలసలసలాని రక్తం మరిగే యువకులు తెలంగాణ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోని ఇక్కడ 1,200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణలో నా స్నేహితులు, నా బంధుత్వం, నా బలంగా మరణించింది అని ఈ తెలంగాణలో న్యాయం కోసం పోరాటం చేసే డిజిటల్ మీడియా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒకసారి మన కాంగ్రెస్ పత్రికను పూర్తి స్థాయిలో చదువు. కాంగ్రెస్ పత్రికనే బాజాప్తుగా మాట్లాడతా. సార్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించి వెలుగు పేపర్ కానీ, V6 కానీ, మన వివేక్ కాక ఏ పేపర్లో ఉంటే, ఏ పత్రికలో ఉంటే వాటికి అనుకూలంగా ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. అయితే నేనేమంటున్నానంటే ఒకసారి మీరు అందరూ కూడా ఈ వార్త నన్ను చాలా ఆలోచింపజేసిందా, లేకపోతే ఆశ్చర్యానికి గురి చేసిందా, నిజంగా వీళ్ళు చెప్పిన మాటలకు, వాస్తవ దృశ్యాలకు రూపం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ ఇది కాంగ్రెస్ పత్రిక పేపర్ రాసుకొచ్చింది, ఒకసారి చూడురి. నేటి నుంచి 4 స్కీములు, తొలి రోజు మండలానికి ఒక్కో గ్రామంలో ప్రారంభం. నారాయణపేట జిల్లా చంద్రవంచలో లాంచ్ చేయనున్న సీఎం. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ కూడా అమలు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత పథకాల ప్రారంభోత్సవాలలో పాల్గొనాలి. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. ఇది దీనికోసమే నేను ఇదంతా చదవాల్సి వచ్చింది, ఈ 2 లైన్ల కోసమే. ఈ 2 లైన్లు చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2 లైన్లు ఎంత మంచిగా రాసుకొచ్చారు ఒకసారి చూడరు. ఇవి ఏంటండి? ఇవి నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు. ఆయన పేరేం పేరు? రాజేష్ రెడ్డి అనుకుంటా, నాగర్ కర్నూలుకు సంబంధించిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆ ఊరికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించిన లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అమల్లోకి తీసుకురావాలి తప్ప వేరే దాన్ని తీసుకురావడానికి ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోను. ఒకవేళ నన్ను కాదని కనుక ఆ లిస్టు బయటికి వస్తే
ఏ ఒక్కరికి కూడా ఒక పథకం రాదు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా కాదా? కాంగ్రెస్ పత్రిక నువ్వు చెప్పాలి. ఇది ఇక్కడ రాసుకొచ్చినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా చెప్పడం. ఇక్కడ నువ్వు అక్షరమాలతోని రాసుకొచ్చినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా చెప్పడం. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అధికారులపై చర్యలు తప్పవని ఏమని జరుగుతుంది గ్రామాలలో అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఎమ్మెల్యే అండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకోండి. నన్ను ఒక 2 నిమిషాలు నేను ఏం చేస్తా అంటే, ఒక గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యదర్శికి కావచ్చు, లేకపోతే అక్కడ ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీటీఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అక్కడ వ్యవస్థకు నేను కాల్ చేస్తాను. నేను ఎట్లా మాట్లాడతా, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మ ఒక 2 నిమిషాలు నా లోపల ప్రవేశించింది. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాను, అధికారి గారు ఉన్నారా అండి? ఓకే ఓకే. ఇప్పుడు ఏం లేదు, అక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, లేకపోతే అక్కడ ఎవరెవరికో మీరు పథకాలు ఇస్తా అనుకుంటున్నారట. మరి ఇది నా నియోజకవర్గం, నేను ప్రజల చేత ఓట్లేస్తే గెలిచినా మీరు ఎవరి వార్త వాళ్ళకు ఇవ్వడానికి వీల్లేదండి. అధికారి గారు వినబడుతుందా? ఎందుకు అంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా, మా కార్యకర్తల వాళ్ళకి ఇవ్వాలి, ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు. అంటే ఇక్కడ అధికారి అనే వ్యక్తి పూర్తి స్థాయిలో బలైపోతున్నాడు రాజకీయాన్ని. మరి ముఖ్యమంత్రి నిజంగా ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతోనే చెబితే మరి ఎమ్మెల్యేలు దాన్ని కూడా పాటించాలి కదా. ఒకవేళ పాటించని ఎడల ఎమ్మెల్యేకు సంబంధించి ఏమైనా సస్పెన్స్ ఉంటుందా? ఎమ్మెల్యేకి సంబంధించిన ఏమైనా ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఎమ్మెల్యేల మీద ఏమైనా మెమో జారీ చేయవచ్చా? ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమైనా అర్హత వేట్లు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా? ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. కాంగ్రెస్ పత్రికలో ఇంత అద్భుతంగా వార్తలు రాసిర్రు. ఎలా అంటే జాకీ వెట్టి లేపినట్టు, మామూలుగా కూడా కాదు. నిన్న ఏదో టీవీ ఛానల్లో ఇంటుండే మొత్తం చంద్రబాబును జాకీ వెట్టి లేపుతా అంటే అది అరనవ్వత్తలేదు. అగో అట్లున్నది. ఇది కూడా అట్లనే ఉన్నది. నిజమైన లబ్ధిదారులలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. నిజంగా లబ్ధిదారులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పిళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి మాత్రమే, వీళ్ళకు ఓన్లీ కార్యకర్తలకు సంబంధించి మాత్రమే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరగద్దు అని చెప్తున్నది ఇండైరెక్ట్గా. ఇంకోటి, అనర్హులకు లబ్ధి చేకూరిస్తే అంటే ఇతర పార్టీలకు సంబంధించి ఎవరికైనా వస్తే బాగుండదు అని చెప్తున్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు, నేను చదువుతున్న వాక్య కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్న దృశ్యం ఇది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి ప్రాక్టికల్గా జరుగుతున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏ ఉద్దేశం అంటే మంచి ఉద్దేశంతోనే మీరు చెప్పి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఇక్కడ జరిగేది కేవలం ఈ అక్షరాల వరకే పరిమితమైపోతాయి. కాదంటే మీ పత్రిక అంటే అదే కాంగ్రెస్ పత్రికనే ఇది, కానీ మీ వెలుగు పత్రికను పోయి జోలబట్టి మొత్తం అంత రాసుకరమ్మని అడుగుర్రి, వాస్తవమే తెలుస్తుంది. ఇక ఇంకొక టైటిల్ చూసేటాలకు నాకు అసలు నిజంగా కూడా నిద్ర కూడా రాదిగా. వీళ్ళు రేపు ఉదయం ఖాతాలలోకి నిధులు. నేను ఎప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందండి, అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి, రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏంటి ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పిళ్ళు. అయితే డిసెంబర్ 9వ తారీఖు అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 400 హామీలు నెరవేరుస్తా అన్నారు, అది అయిపోయింది. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం అన్నారు, మల్లన్న మీద అన్నారు, రామప్ప దగ్గర ఉన్న శివుడి మీద ప్రమాణం అన్నారు, వేస్తంభల దగ్గర ఉన్న శివుడి మీద ప్రమాణం అన్నారు, భద్రకాళి దేవత మీద అన్నారు, దాని తర్వాత పెద్దమ్మ తల్లి అన్నారు, ఇట్లా చెప్పుకుంటే జోగులాంబ తల్లి అన్నారు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవతల మీద ప్రమాణం చేసిరు. మరి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిర్రా అంటే చేయలే. కానీ ఈరోజు మళ్ళొక్కసారి గణతంత్ర దినోత్సవం రోజున వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో చెప్తున్నా. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిన్ననే కదా మా మంత్రులు ఎవరు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ, ఈ 4 పేర్లు నాకు బాగా గుర్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ గురించి నేను వార్తలు విన్నా కాబట్టి. ఏమని చెప్పిళ్ళు, ఇప్పుడు పేర్లు ఇచ్చిన చదివినంత మాత్రాన, ఇప్పుడు లీస్టు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఫైనల్ కాదని నిన్న స్వయాన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి చెప్పిండు కదా. మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి ఏ ఉద్దేశంగా ఎట్లా ఇవ్వాలి, మీ ఆదేశాలు ఎట్లా పాటించాలి? నిజంగా నిన్న చదివిన లీస్టుకేమో మీరు ఇవ్వమని చెప్తున్నారా, లేకపోతే కొత్త లీస్ట్ ఏమైనా వస్తుందా? మీరు చెప్పేదానికి ట్రూ ప్రాక్టికల్గా అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు వాస్తవాలను చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మీరేమో ఆదేశాలు ఇస్తా అంటున్నారు, ఎవరికి ఇస్తారు లబ్ధిదారులు? ఇప్పుడు మీరు అన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన శాంక్షన్ ధృవీకరణ పత్రాలు పేర్లు చదివినోళ్ళకి ఇస్తారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారా, లేకపోతే అధికారులకు ఇస్తారా, ఎవరికి ఇస్తారు? ఇది క్లారిటీ లేని ప్రశ్న.
రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలను గ్రామాలలో అర్హులకు ఇవ్వాలని రైతు భరోసా రైతు ఖాతాలలోకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు సూచించు. అయితే దీనికి సంబంధించిన ఒక కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త నాకు ఫోన్ చేసిండండి. నాకు ఫోన్ చేసి, అన్న మీ ఊళ్ళో రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి, రేషన్ కార్డులలో నీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా అని అడిగాను. ఓరు నాయన నేను బుచ్చినప్పటి నుండి ఉన్నది రేషన్ కార్డు, గదే రేషన్ కార్డు. అంటే నీ రేషన్ కార్డు అత్తే మా సోషల్ మీడియాలో పెట్టుకుందామని కాంగ్రెస్ సోషల్ మీడియా. అంటే ఎంతకు తెగించిల్లరవే మీరు, ఎంత చిల్లర వేషాలు తెలుసా, మరీ టూ మచ్గా, ఎంత టూ మచ్గా చిల్లర వేషాలంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎంత చిల్లరగా తయారయ్యారు అనడానికి. ఫుడ్ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళు ఏమన్నారు, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని మంత్రులు చెప్పారు. మా ముఖ్యమంత్రి ఏమో వాళ్ళందరికీ కూడా ఇవ్వమని చెప్పిండు. అంటే ఒకసారి అయితే సోమవారం ఉదయంలోపు ఆయా గ్రామాలలో లబ్ధిదారుల ఖాతాలలో నిధులు జమ అయ్యే చూసి వారి ఫోన్లకు మెసేజ్ పంపాలన్నారు. పథకాలు నిరంతరం ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కో గ్రామం అంటే 621 గ్రామాలలో 4 స్కీమ్లను ప్రారంభిస్తారు. సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నాకు ఇంట్రెస్ట్ లేదు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేనసలైన తుమ్మల నాగేశ్వరరావు, వద్రబాబోయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను వెళ్ళిపోతా. ఇగో ఇట్లనే చెప్తారు వీళ్ళందరూ చెప్పేది ఇదే. ట్రూ ప్రాక్టికల్గా చెప్తున్నా. వీళ్ళు మాట్లాడే లోపట ఉన్నాయి, వీళ్ళ లోపలు ఉన్నాయి కదంటే బయటికి గక్కరు నా త్రూ చెప్పించిల్లు అంతే తేడా. సో ఇక్కడ ఏంది అంటే 621 మండలాల్లోని 621 గ్రామాలలో పథకాలు అమలు చేయమని నేను ముఖ్యమంత్రి చేయలే. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు ఒకేసారి చేయమని నేను ముఖ్యమంత్రి చేసినాం. అంటే ఇప్పుడు ఏమంటారు, రేపు పొద్దుగాల పలానా మండలంలో పలానా గ్రామానికి ఒర్రి మేము చేసినామో లేదో అంటారు. అంటే అన్ని గ్రామాలకు ఇచ్చే ఉద్దేశం లేక తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు ఏదో ఒక గ్రామంలో ఇచ్చినాం కదా, మీ మండలంలో రాలే, పోయి అడుకోపో, అధికారులను అడుగుపో అంటారు. ఏం లేదండి, మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా అదేది మన రవితేజ సినిమా ఉంటుంది చూడు, అరగుండు గీకిన తర్వాత వాడు ఎస్కేప్ అయిపోతే మళ్ళీ వీడొచ్చి గుండు గీక్తా అంటే మొత్తం వసూలు చేస్తారు కదా. ఇప్పుడు గిది కూడా గంతే జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే ఓ మండలానికి ఇచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తానే మీరు ఓట్లు ఎత్తేనే అందరికీ ఇస్తామని చెప్తారు. మీ దగ్గరనే పన్నులు ఇతర రూపంలో పిండి మళ్ళీ వసూలు చేసే ప్రయత్నం జరుగుతుంది. అంతకు మించి ఏం లేదు. ఎందుకు అంటే ఈ పత్రికను చూడగానే పొద్దుగానే నాకు ఎందుకో అసలు ఏం రాసిర్రబాయ్ అనిపించింది. ఎందుకంటే మరీ రాయాలి, జాకి పెట్టి లేపాలి తప్పలేదు, కానీ మరీ ఇంత ఘోరంగా కరపత్రంగా కావద్దు. ఇగో ఇది ఈ పత్రిక యొక్క కథ. ఇక దీంతో పాటుగా పత్రిక 2 ఇది ఇక దిశ. నేను చెప్పిన కదా దీనికి ఎప్పుడో పేరు పెట్టిన. ఇప్పటికీ స్టిల్ రైట్ నౌ దీని వార్త కేసీఆర్ను తిట్టడం కోసం, కేటీఆర్ను తిట్టడం కోసం మాత్రమే ఉంటుంది. కాదంటే ఎక్కడో కాడ కేసీఆర్కు వ్యతిరేకంగా వార్తలు వస్తాయి చూడురి, ఖచ్చితంగా ఉంటాయి. ఏమో ఒక్కక్కడ ఖచ్చితంగా లేకపోతే వీళ్ళు ఎట్లుంటారు. అగ్గో త్రిపుర గవర్నర్ ఫోన్ ట్రాపరింగ్, ఇగో 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 ఇది చెప్పలే నేను, ఎక్కడో ఒక కాడు ఉంటుంది. ఇక ఈ కథ ఇట్లున్నదా. ఇక మా బండి సంజయ్ ఎడవేనా ఇది ఒకసారి బండి సంజయ్ని మళ్ళీ చూడు రే, ఒకసారి బండి సంజయ్ని చూపెట్టావు, జూమ్ చేయి, ఎందుకంటే బండి సంజయ్ చాలా అవసరం ఇప్పుడు. చూసిరా మంచిగా చూడు రే, బండి సంజయ్ యొక్క ఆనందం, నవ్వు, ఆ సంతోషం, దానికి గల కారణాలు ఏంటో నేను చెప్తా. బండి సంజయ్, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ సమస్య ఉన్నా తలుక్కుమని మెరిసేటాడు, కలుక్కుమని కనబడేటాడు. మనం ఏదో సినిమాలో రామ్మ చిలకమ్మ ఒకసారి ఇట్లా వచ్చిపో అంటాం కదా, ఇట్లా వచ్చి బుర్రన ఉరుకుతుంది కదా. మా బండి సంజయ్ కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి పాపం ఎక్కడి పడితే అక్కడికి వచ్చాడు. ఇక మావోడికి మంత్రి పదవి వచ్చింది. ఇక మంత్రి పదవి వచ్చిన తర్వాత పక్కకు జరిగిపోయాడు, సమస్యలు కనిపించాయి. మంత్రి కాదు కదా, కేంద్ర మంత్రికి సంబంధించిన మంత్రి కాబట్టి ఇక పదవి రాగానే సార్ సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాట మాట్లాడితే కాషాయ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ డైలాగ్ వింటే నాకు ఆశ్చర్యం వేసింది. కాషాయ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ పదం వింటే ఆశ్చర్యం వేసింది. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం. ఎవరు? బండి సంజయ్ అన్నాడు. మంచిగా నాలిది, దీంట్లో అర్థం పరమార్థం ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారు అనేది చెప్తా. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇవ్వం, కేంద్రం మంజూరు చేస్తే ఆ పేర్లు ఎట్లా పెడతారు? కొత్త రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో ఉండాల్సిందే, లేకుంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం బంద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. ఏం చెప్తున్నాడు అంటే ఇందిరమ్మ పేరు పెడితే పథకాలు ఇవ్వం, ఒక ఇల్లు కూడా ఇవ్వం. నిజంగా బండి సంజయ్ ధర్నా చేయాలి,
బండి సంజయ్ రాస్తోరోకో చేయాలి, బండి సంజయ్ దీక్ష చేయాలి, బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయాలి రేవంత్ సర్కార్ మీద. మీరు ఇట్టం ఇయ్యం కాదు, సెక్రటరియట్ దగ్గర టెంట్కి అయ్యే ఖర్చు నేనే భరిస్తా, అక్కడ డీజేలకు నేనే పెడతా, మీడియాకు ఖర్చు నేనే పెడతా, అన్ని ఛానళ్ళలో వచ్చేటట్టు నేనే చూస్తా. బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష కూకోవాలి, ఇయ్యమని చెప్పుడు కాదు. ఇంద్రమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు ఇయ్యమనుడు కాదు, కేంద్రం మంజూరు చేస్తే ఆ పేరు ఎట్లా పెడతానన్నారు కదా. కొత్త రేషన్ కార్డుల మీద ప్రధాని ఫోటో ఉండాలని చెప్పిరు కదా, లేకుంటే రాష్ట్రానికి బియ్యం బంద్ అని చెప్పిరు కదా. నేనేమంటున్నా అంటే ఈ కార్యక్రమం మీద బండి సంజయ్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. కేంద్ర మంత్రి హోదాలో, సహాయ మంత్రి కదా, ఆ సహాయ మంత్రి హోదాలో పూర్తి స్థాయిలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. మాది కాషాయ కాంగ్రెస్ కాదు, మాది నిజమైన కాంగ్రెస్, ఏది కాషాయ పార్టీ అని నిరూపించాలి. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారయ్యా మీరు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇందిరమ్మ పేరు పెడితే ఒక ఇల్లు ఇవ్వని, ఇదంతా ఉత్తదే. పొద్దుగాల నువ్వు నన్ను తిట్టు, మళ్ళీ సాయంత్రం ఇద్దరం గిది మాట్లాడుకుందాం, మళ్ళీ తెల్లారి నువ్వు తిట్టాలి, గింతే ఇక పని ఇంకేం ఉండదు. నేను చెప్తున్నా కదా, గిదే అనే కాడికి వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. గట్ల చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ బీజేపీ వాళ్ళది. నిజంగా కూడా ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక్కటి అంటే ఒక్క పథకం ఇవ్వము అనే దానికంటే వీళ్ళు ఫోటోలు ఎట్లా మారవరు? కేంద్రం ఇచ్చే పథకాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, ఆ ఆర్థిక మంత్రికి సంబంధించి లేకపోతే ఇతరత్ర మంత్రులు ఆ శాఖకు సంబంధించి ఎవరో వాళ్ళ ఫోటోలు ఉంచాలి అని చెప్పాలి. ఒకవేళ ఆ ఫోటోలను పెట్టని ఏడలు ఏం చేయాలి? వీళ్ళు ధర్నా చేయాలి, రాస్తోరోకో చేయాలి, ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. దానికి నా తరపున, వైఆర్టీవీ తరపున, ప్రజా వెలుగు దినపత్రిక తరపున, మా ఆఫీసుల తరపున, తెలంగాణ ప్రాంత ప్రజల తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. జోలబట్టి రూపాయి అడిగైనా నీ టెంట్కు పైసలు తెస్తాం. ఈ కాషాయ కాంగ్రెస్ మాటలు నమ్మేరు, ఉల్టా పాల్టా అవుతుంది. నేను చెప్తున్నా కదా. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశంకి చూడాలి. ఇది మహాకుంభమేళకు సంబంధించి ఇప్పటి వరకు మీరు చాలా వరకు కూడా చూస్తున్నారు. ఈ మహాకుంభమేళకు సంబంధించి అనేక రకాలుగా కూడా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ మహాకుంభమేళ పరిస్థితి ఏంది, ఏం కథ అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. అంటే మహాకుంభమేళ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళ అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళల్లో 3 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వస్తాయి. సో మహాకుంభమేళకు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కానీ సాధువులు, నాగసాధువులు, అఘోరీలు, అఘోరాలు, దాంతో పాటుగా సనాతన ధర్మానికి సంబంధించి దేశ రక్షణ కోసం నిజంగా దేవుని బాటలో నడిచే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది వేదకాలం నుంచి కూడా కుంభమేళ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఏంది అంటే ప్రతి 4 ప్రదేశాలలో కూడా 3 ఏళ్లకు ఒక్కసారి కూడా కుంభమేళ వస్తుంది. ఎందుకు అంటే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కూడా పట్టణాలలో కుంభమేళ నిర్వహిస్తారు. 6 ఏళ్లకు ఒకసారి కూడా అర్ధ కుంభమేళ, ఇట్లా 12 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను పూర్ణ కుంభమేళ అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకలను మహాకుంభమేళ అని కూడా అంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ఏమంటున్నా అంటే ఈ కుంభమేళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దేశ విదేశాల నుంచి ఇగో చూడుది, మహాకుంభమేళకు 73 దేశాల దౌత్యవేత్తలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ఫిబ్రవరి 1న 73 దేశాల దౌత్యవేత్తలు హాజరవుతున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసి చుట్టుపక్కల ఆలయాలను సందర్శిస్తారని తెలిపాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. దౌత్యవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు శనివారం మహాకుంభమేళలోని సెక్టార్ 2లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని కూడా అధికారులు చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత సనాతన ధర్మానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి ఇంత ప్రశాంతంగా అన్ని కోట్ల మంది వస్తూ ఉంటే కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఒక కార్యక్రమం నిర్వహించబడుతుంది అంటే అది మహాకుంభమేళకు సంబంధించి మీరు చూస్తున్నారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే 144 సంవత్సరాలకు వచ్చే ఈ కుంభమేళకు సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా వస్తుంది. హైలైట్ విషయం ఏంటంటే ఈ భారతదేశంలో ఒక గొప్ప విషయం ఉంటుందండి. మీరు హిమాలయ పర్వతాలు కానీ, లేకపోతే హిమాలయాలు కానీ, లేకపోతే కైలాస పర్వతం కానీ, టిబెట్ బార్డర్ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కానీ, ఇతరత్ర చూడండి. మన చేతికి గడియారం ఉంటుంది, మనం సమయం తెలుస్తుంది. నాగసాధువులు, అఘోరాలు కానీ సంబంధించి ఏ సమయం లేకున్నా కూడా
ఈ మహాకుంభమేళకు ఇన్ టైంలో అక్కడికి చేరుకుంటా ఉంటారు. కోట్లాది మంది వస్తున్న ఆశ్చర్యాన్ని కల్పిస్తున్న వీడియోలు మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఏదో ఇతర దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి మంచు కొండలలో బట్టలు అంటే శరీరం మీద నూలు పోగులకుండా ఉంటున్నాడు అనేది ఆయన సోషల్ మీడియాలో హైలైట్ చేసిళ్ళు. కానీ ఇదే భారతదేశంలో ఇట్లా చేయాలంటే ఇట్లా కోట్లాది మంది వస్తారు. ఈ దేశానికి మట్టికున్న ఒక గొప్ప వరం నేను చెప్తున్నా కదా. సో ఇది మొత్తానికి భద్రత మాత్రం అద్భుతంగా ఉంది మహాకుంభమేళకు సంబంధించి. రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఇక ఇది అయిపోయింది కదా, బండి సంజయ్ ఇది అయిపోయింది. ఇక బండి సంజయ్ అయిపోయాక గిజ్జూడుర్రి, ఒక కిడ్నీకి 60 లక్షలు, డోనర్కు అందేది కేవలం 5 లక్షలే. అలకనంద ఆసుపత్రిలో ఏడాదిన్నరలో 20 వరకు మార్పిడులు. వైజాగ్కు చెందిన పవన్, లక్ష్మణ్ ప్రధాన సూత్రధారులు. అలకనంద, జనని, అరుణ హాస్పిటల్ ఎండీల అరెస్ట్. మొత్తంగా 9 మంది అరెస్టు, పరారీలో మరో 6. రాచకొండ సిపి సుధీర్ బాబు వివరాల వెల్లడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఈ కిడ్నీ రాకెట్లకు సంబంధించి ఏంటంటే ఎవరికైనా కిడ్నీలు చెడిపోతే వాళ్ళకి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అయితే కిడ్నీలను పూర్తి స్థాయిలో 20 లక్షలకు కానీ 60 లక్షలకు కానీ కొనుగోలు చేస్తారు. ఎవరైతే కిడ్నీ డోనర్ ఉంటాడో ఆయనకు అందేది కేవలం 5 లక్షలు మాత్రమే. ఈరోజు మెడికల్ మాఫియా ఎట్లా తయారైందంటే డాక్టర్లకు సంబంధించి కొంతమంది హాస్పిటల్, కొంతమంది డాక్టర్ల గురించి చెప్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు ఛాతీ నొప్పి వచ్చిందండి, గ్యాస్ ద్వారా రావచ్చు లేదా ఇతరత్ర కారణాలు కూడా రావచ్చు. లేదు మీరు సిటీ స్కానింగ్ చేయాలి, లేకపోతే మీకు గుండెకు సమస్య ఉంది, లేకపోతే మీకు స్టంట్స్ వేయాలి. స్టంట్స్ అవసరం లేకున్నా స్టంట్స్ వేసే డాక్టర్లు చాలా హాస్పిటల్ ఉన్నాయి అనేది కూడా వచ్చింది. దాంతోపాటుగా రకరకాలుగా టెస్ట్ల పేరుతోని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న దవాఖానాలు కూడా కోకొల్లలుగా. కొంతమంది ఎంబీబీఎస్, ఎండీలు, సర్జన్లు చదవకున్న ఫేక్ నకిలీ సర్టిఫికేట్లతోని పూర్తి స్థాయిలో కూడా డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నారు. నకిలీ డాక్టర్లు కూడా భారీగా ఉన్నారు, దయచేసి తెలుసుకోండి. ఈ కిడ్నీ రాకెట్ ఒకటే కాదు, తెలంగాణలో చాలా రకాలుగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కిడ్నీకి ఒక్క మార్పిడే కాదు, చాలా రకాలుగా దందాలు కొనసాగుతున్నాయి. దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ నకిలీగాలను సీజ్ చేయడంతో పాటు వీళ్లకు కఠినమైన శిక్షలు కూడా విధించాలి. మేము ప్రశ్నిస్తేనే మా మీద అక్రమ కేసులు పెడతారు కదా. ఒక మనిషి ప్రాణంతో ఆడుకుంటున్న ఇలాంటి నీచ నికృష్ట దుర్మార్గమైన వ్యక్తులను ఏ విధంగా చట్టాలు శిక్షిస్తో మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశం, ఆశపడ్డాం మోసపోయాం. ఇది తెలంగాణలో వినబడుతున్న ఒక పదం, ఒక నానుడి. నిజంగా చెప్పాలంటే అసలు ఎక్కడ చూసినా కూడా ఈ పదాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా కూడా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ఆశపడ్డారు మోసపోయారు? కాంగ్రెస్ పార్టీ, ఓ అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా అందరూ వినండి. మన కాంగ్రెస్ పార్టీ వేస్తే మన తలరాతలు మారుతాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మార్పు. ఇది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9వ తారీఖు ముందు చేసిన ఒక ప్రచారం. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో మొదలవుతున్న మరో ప్రచారం. ఓ అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, ఆశపడ్డాం మోసపోయాం, వద్దు బాబోయ్ కాంగ్రెస్ పాలన. ఇది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతున్న డైలాగ్. ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా వాస్తవాలను ఒకసారి మీరే గమనించండి. ఇది నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్కు సంబంధించి నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతు పీర్చంద్ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, చిత్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, కోటిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, రాసమే బాలకృష్ణన్, యాదవ్ రెడ్డి తదితరులు. వీళ్ళు ఎందుకు వీళ్ళు ఈ తెలంగాణలో రైతు ప్రభుత్వంగా రైతులను రాజులుగా చేసే ఒక లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి పంటకు మూడు పంటలకు నీళ్ళు అందించడానికి, దాంతోపాటు 24 గంటల కరెంట్ అందించడం, దాంతోపాటు వ్యవసాయానికి ఫ్రీ కరెంటు, దాంతోపాటు ఎరువులను అందించి ఈ భారతదేశంలోనే తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అధికారంలోకి వచ్చింది. గతానికి సంబంధించి ఇప్పటిదాన్ని కంటిన్యూ చేయకుండా 365 రోజులలో 402 మంది రైతులను బలి తీసుకుంది. అంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా అండి? ఇదంతా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన హత్యలు కాదా? దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ వాళ్ళకు భరోసానిస్తూ బాధ్యతాయుతంగా విపక్ష పార్టీ తన పోరాటాన్ని మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే ఆశపడ్డా మోసపోయినాం, కాంగ్రెస్కు ఓటేసి బాధపడుతున్నాం. ఎవరు? వెంకటరెడ్డి రైతు ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ మాటలు నమ్మినాం, ఆ పార్టీకి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం, మళ్ళీ 10 ఏళ్ల కిందటి గోస అనుభవిస్తున్నాం. రైతు బంధు వస్తలేదు, పండిన పంట కొంటలేరు, పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గరికి పోతే 2% వడ్డీ అడుగుతున్నారు, లేదంటే పంటను వాళ్ళకే అమ్మాలని షరతులు పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేము ధర నిర్ణయించటం, ఇప్పుడు వ్యాపారులే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక రైతు చెప్తున్నాడు.
రైతు ఇంత క్లారిటీగా కూడా చెప్తున్నాడు కదా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గోస ప్రభుత్వం నడుస్తున్నది. రైతులు ఇది ప్రాక్టికల్గా గ్రామాలలో ఉండే పంచాయతీ. కాంగ్రెస్ చెప్పినట్టు 15,000 భరోసా 2 లక్షల రుణమాఫీ అమలు చేసింది అనుకున్నా. రుణమాఫీ చేస్తలేరు, రైతు భరోసా ఎగ్గొట్టిర్రు, సాగునీళ్లు వస్తలేవు, కరెంటు ఉండటం లేదు. కేసీఆర్ ఉంటే కొండంత ధైర్యం ఉండేది. సర్పంచ్ ఎన్నికల కోసం మళ్ళీ పథకాలు అంటున్నారు. ఈసారి తప్పు చేయం, కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన బాల్కొండ రైతులు, కమిటీ ఎదుట గోడు వెళ్లబోస్తున్న అన్నదాతలు. కాంగ్రెస్ పాలనలో రైతు అనాథ, రాష్ట్రంలో రోజుకో అన్నదాత బలవన మరణం. ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే, రుణమాఫీకి ఆశపడికి ఓటేసినా లేదా ఇతరత్ర దానికి ఆశపడి ఓటేసిళ్ళు ఇలా పూర్తి స్థాయిలో మోసపోయిళ్ళు గోసపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో వాస్తవానికి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు పాపం అందరినీ నమ్ముతారండి. మా దగ్గర ఉన్న ఒక జాలిగుండె ఏంటంటే, ఈ మట్టిలో పుట్టిన ప్రతి వారికి ఎంత పోరాట పటిమ ఉంటుందో ఇక్కడ మనుషులను ఉత్తగానే నమ్ముతారు. మనోళ్ళే లేరా, మన కుటుంబ సభ్యులనే అంటారు. గట్లనే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మారు. పాపం నమ్ముతే ఏమైందంటే తడిగుడ్డేసి గొంతు కోసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఎంత దారుణమైన విషయం అండి, ఎంత ఘోరమైన విషయం అండి. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం ఇంకేమైనా ఉంటుందా? నేలరాలిపోతున్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలను కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఏంది అనేది కూడా. కౌలు రైతు ఇంట కన్నీటి సాగరం. 8 లక్షల అప్పు కట్టలేక కౌలు రైతుల ఆత్మహత్య. 2 కూతుళ్లకు సాధేందుకు అష్టకష్టాలు, కన్నీటిని దిగమింగుకుంటూ బతుకుతున్నాం. రైతు మాక్య శ్రీనివాస్ భార్య లత ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కౌలు రైతులు భూమిని కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి సకాలంలో పంట పండించి దానిని మార్కెట్కు తీసుకెళ్లే క్రమం. దాన్ని పంట వేసేటప్పుడు ప్రకృతి సహకరించకపోయినా నష్టపోవాల్సిందే, లేకపోతే సకాలంలో నీరు అందకపోయినా నష్టపోవాల్సిందే, కరెంట్ అందకపోయినా నష్టపోవాల్సిందే, లేదా పంట పండించి పూర్తిగా కూడా ప్రజల్లోకి అంటే మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ మద్దతు ధర లేకపోయినా నష్టపోవాల్సిందే. ఇక కౌలు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి వెనక నొయ్యి ముందు గొయ్యి అనే పరిస్థితి అయిపోతుంది. కౌలు రైతు ఎక్కడున్నా ఆయనకు అదృష్టం బాగుంటే తలరాత మారుతుంది, లేకపోతే ఇలా బలవన్మరణానికి అయిపోయే పరిస్థితి అయిపోతుంది. ఇక్కడ ఇప్పటికే రాలిన మట్టి పువ్వులు 411 మంది. ఉరి కొయ్యలకు 2 రైతులు. ఆదిలాబాద్లో ఒకరు, పెద్దపల్లిలో మరొకరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మట్టిని నమ్ముకొని నిత్యం శాస్త్రవేత్త ఓలే వ్యవసాయం మీద పరిశోధన చేస్తూ కొత్త వంగడాలను సృష్టిస్తూ కొత్త పంటలను పండిస్తున్న రైతులు ఈరోజు ఏదైతే మట్టి వాసనలో పుట్టి మట్టి కోసం పోరాటం చేస్తున్న ఈ మట్టి పువ్వులు పూర్తి స్థాయిలో కూడా 411 మంది రైతులు నేలరాలిపోయాలండి. తల్లి గర్భం నుండి భూతల్లి గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదన్నా, ఇంతకంటే ఘోరం ఉంటుంది. ఇక మీకు తెలంగాణలో విచిత్రమైన అంశాలను చూస్తుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూడుర్రి, రుణం కింద కళ్యాణ లక్ష్మీ జమ. ఓరి దేవుడు, ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? మీరు వ్యవసాయ రుణం తీసుకున్నా, ఇతరత్ర రుణం తీసుకున్నా, ఇగో పంట రుణం కింద 60,000 కట్. ఆందోళనలో సోహంబాయ్. ఇది సర్కారా రికవరీ ఏజెన్సీనా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్. ఒకసారి చూడుర్రి ఇక్కడ పూర్తిగా. ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా నేను రుణం తీసుకుంటే బ్యాంకుల నుండి దాదాపుగా ఒక 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు తీసుకున్నా. ఆ రుణాన్ని కట్టలే. ఎందుకు అంటే మా రేవంత్ రెడ్డి రుణానికి సంబంధించి రుణమాఫీ చేస్తాను. నేను పెళ్లి చేసుకుంటే నాకు కట్నం వచ్చింది. కళ్యాణ లక్ష్యం వస్తే నాకు ఇవ్వాల్సిన పైసలను వాళ్ళే రికవరీ చేసుకున్నారు. మరి ఇది ఏ చట్టంలో ఉంది? ఏ అమౌఖిక ఆదేశాలు ఉన్నాయి? ఏ జీవో చెప్పింది? మరి ప్రజలకు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేయాలా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇట్లనే రికవరీ చేసుకుంటా వాళ్ళకు రావాల్సిన స్కీములన్నీ కూడా డైవర్ట్ చేసుకొని మళ్ళీ అటు సైడే ఇగో వస్తుంది, ఇగో ఇది మీదే, ఈ బుక్లో ఈ చెక్ బుక్ మీదే, ఇలా అన్ని చెక్కులు ఉన్నాయి తీసుకోరంటూ ఇట్లా టాపిక్ డైవర్షన్. అంటే ఇట్లా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ వాళ్ళ వైపే మళ్ళుకుంటున్న పరిస్థితి. ఇచ్చి ఇవ్వనట్టు కుడి చేతిలో పెట్టి ఎడమ చేతిలో గుంజుకున్నట్టు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇగో నేను చెప్పింది ఇదే. రైతు భరోసా
రైతు భరోసాకు మళ్లీ అప్లికేషన్లు, గ్రామాలలో జోరుగా నడుస్తున్న చర్చ. వాట్సాప్ గ్రూపులలో అప్లికేషన్ల చెక్కలు, కొత్త వాళ్లకు మాత్రమేనని ప్రచారం. మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాలని ఆందోళన. కొత్తోళ్లతో పాటు పాతోళ్లు సైతం దరఖాస్తులు పెట్టుకోలేకపోతే రాదేమోనన్న భయం. వరుస అప్లికేషన్లతో రైతులలో గందరగోళం. ఇవాల్టి నుంచే భరోసా ఇస్తామన్న సర్కారు ఇప్పుడేమో మళ్లీ దరఖాస్తులు మెలిక. పనులు వదిలి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఏమో కానీ దరఖాస్తుల పాలన సాగుతుంది అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిదానికి దరఖాస్తు మెలిక పెట్టి సర్కార్ కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలనతో పాటు ఇప్పటికే పలుమార్లు అప్లికేషన్లు పెట్టినప్పటికీ ఇప్పుడు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తులు పెట్టుకోవాలన్న చర్చ నడుస్తుంది. అయితే కొత్త వాళ్ళు మాత్రమేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ దరఖాస్తు చేసుకోకపోతే భరోసా రాదన్న భయంతో పాత రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. పొలం పనులను పక్కన పెట్టి అప్లికేషన్లు పెట్టుకునేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయ్యా భాంచన్ అప్లికేషన్ అభయవస్తంతో మొదలైంది. తర్వాత రేషన్ కార్డు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, రకరకాలుగా నడుస్తుంది. ఇప్పుడు రైతు భరోసా అప్లికేషన్లు పెట్టుకుంటేనే, ఈ అప్లికేషన్ ఉంటే మాత్రమే రైతు భరోసా వస్తుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి. రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్ల రాజ్యం ఏందండి బాబు? వాళ్ళ దగ్గర డాటా లేదా? వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం లేదా? ప్రభుత్వం కాదా ఇది? ఏమన్నా వ్యక్తికి సంబంధించిన సంస్థనా? ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది కదా, ఎవరికి భూమి ఉంది, ఎవరికి భూమి లేదు, ఎవరు కౌలు రైతులు, ఎవరు అవును ఎవరు కాదు అనేది తెలుస్తుంది కదా. ఈ పనులన్నీ ఏందండి అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒకసారి చూడుర్రి. సీఎం నియోజకవర్గంలో తిరగబడ్డ జనం, అర్హులను గుర్తించలేదంటూ నిలదీత. పథకాలు కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారన్న ప్రజలు, అధికారులను నిలదీస్తుంటే కాంగ్రెస్ నేతల జోక్యం. మేము చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లే అంటూ వార్నింగ్. బలంపేట గ్రామంలో రసబస అయిపోయిన పరిస్థితి కానీ. ఇక ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఆడ ఆవగింత అంత అయినా కూడా గుమ్మడికాయ అంత అవుతుంది. ఎందుకు అంటే అసలే తెలంగాణ ప్రాంత విద్యలు, చైతన్యవంతులు, ప్రశ్నించే గొంతుకలు. ఏంది ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైనా ఆ నియోజకవర్గంలో ఏ గ్రామమైనా తన గ్రామం లెక్కనే ఉంటుంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రిని ప్రజల చేత ప్రజల కొరకు, అంటే ప్రజలు ఓటు వేస్తే గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి. మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా. గ్రామ సభలలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాలట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇవ్వడంతో పాటుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే జోక్యం చేసుకొని మేము చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టే అంటున్నారట. అయితే వీళ్ళేమన్నారంట, అయితే మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి, అయితే మీరు రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేసినట్టేనా అని అంటున్నారట. మంచిగా లేదు. ఇప్పుడు మేము చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టే అంటే మీరు రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి రాజీనామా చేసినట్టేనా? మరి చేదుదా అంటే ఒక పరుగు కాదట. గట్ల మారిపోయింది పరిస్థితి సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించి. ఇక దాంతోపాటు మా భూములు ఇయ్యం, ఇక్కడ మంచి పంటలు పండుతున్నాయి, వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాం, మేము సాగు చేస్తేనే కొందరికి ఉపాధి, కంపెనీల కోసం మా జాగా ఇవ్వం, సబ్ కలెక్టర్లకు లగచర్ల రైతుల వినతి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం. సో పూర్తి స్థాయిలో భూములు ఇవ్వమంటూ కూడా ఇంకా లగచర్లకు సంబంధించి కొంతమందికి బెయిల్ నిన్నగాక మొన్ననే వచ్చినట్టున్నది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా కూడా కన్నీటి పర్యంతమై ఇంకా కూడా కన్నీళ్లతోని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు లగచర్ల రైతులు. ఇప్పటికీ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం చేయకు అని నేనైతే అడుగుతా ఉన్నా. పూర్తి స్థాయిలో లగచెర్ల బాధ అంతా ఇంత కాదు, అది ఏంది అంటే పురిటి నొప్పుల బాధ. లగచెర్ల అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా లంబాడీ జాతులకు సంబంధించి, మా గిరిజన జాతికి సంబంధించి ఇప్పటికీ కూడా మేము ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేంద్రం ఒక అవార్డులను అయితే ప్రకటించింది. ప్రభుత్వ అవార్డులను ప్రకటించిన కేంద్రం 139 మందికి పద్మశ్రీ అవార్డులు, 7గురికి పద్మభూషణ్, 19 మందికి పద్మ భూషణ్ అవార్డులు, ఇక 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్, నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, మిథున్ చక్రవర్తి ఉషాకు సంబంధించి బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణ మాధవకు పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా లొల్లి చేసిండట. ఆ లొల్లి ఏందో ఒక్కసారి మనం కూడా చూడాలి. ముఖ్యమంత్రి గారికి కూడా కోపం తెప్పించే అంశం ఏమైంది అనేది ఒక్కసారి చూడాలి. ఏంది అంటే పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి గారు అసంతృప్తితో ఉన్నారట. ప్రధాని మోదీకి లేఖ రాసే యోచనలో కూడా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే తాను సిఫారసు చేసిన 5గురి పేర్లలో ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకుపోవడానికి కారణం ఏంటి ప్రధాని గారు?
ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రం నుండి పద్మ అవార్డుల ప్రకటనల మీద పూర్తి స్థాయిలో లేఖ రాస్తే కనీసం ఒక్కరిని కూడా ప్రకటనలోకి తీసుకోలేదు. ఎందుకోసం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారి ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఏర్పడితే రోడ్డు మీదకి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం చూస్తారు, లేదా ఆందోళన వ్యక్తం చేయడం చూస్తారు. కానీ అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టిల్లట బ్యాంక్ అధికారులు. వీళ్ళకు ఎంత తారాస్థాయికి చేరిరంటే జనగామ జిల్లాకు సంబంధించి దేవరప్పలూరుకు మండలంలో పెద్దతండాకు చెందిన గుగ్గులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం ఎంత తీసుకున్నది? 61,000 తీసుకున్నదండి. అప్పు పడింది. అప్పు కట్టాలని గుగ్గులోతు లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టి బ్యాంక్ అధికారులు వంట వార్పు చేసిలట. మరి వీళ్ళని సస్పెండ్ చేద్దామా? వీళ్ళని ఏం చేద్దాం? అధికారులను వంట వార్పు చేస్తాలట. మరి రుణమాఫీ చేయలే కదా, మరి వీళ్ళని ఏమందాం అంటున్నా నేను. వీళ్ళని ఏమందాం అంటున్నా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోనే నడుస్తున్నాయా, లేకపోతే మళ్ళీ ఏదైనా ఆదేశాలతో నడుస్తున్నాయా అనేది ఒకసారి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలు ఏంది అనేది కూడా తెలియాల్సిన అంశం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడుర్రి. మన కృష్ణకాక పేపర్ కూడా చదవాలి ఎట్లున్నదో. అసలు కృష్ణకాక ఏం రాస్తున్నాడో ఏం కథనో తెలుస్తలేదు ఈ మధ్యలో. రైట్, తెలంగాణ 76వ గణతంత్ర దినోత్సవం పేపర్లకే ఇవన్నీ. ఈ అంతా ఎట్లా జర్నలిజం గలీజ్ తయారైంది. ఒకప్పుడు మంచిగా ఉండే. పథకాల బౌండరీ తెలుగు రాష్ట్రాలకు సప్తపద్నాలు సాయిరెడ్డి సన్యాసం కదా. ఈయనకి ఇదే పని. నేను చెప్తున్నా కదా, టీడీపీ పేపర్ అండి ఇదంతా. టీడీపీ మనిషినే నేను చెప్తున్నా కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఏముంటుంది అలా జర్నలిజం అని ఎవరన్నా అత్తే నా దగ్గర రమ్మనుర్రి. నేను చెప్తున్నా కదా ఒకప్పుడు జర్నలిజం ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు జర్నలిజం కాదు, పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీకి అయిపోయారు. రైట్, ఇక చూడుర్రి. స్థానిక సంకటం, గ్రామ సభలలో పెళ్లి బిగిన వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రేవంత్ సన్నాహాలు. దావోస్ నుంచి రాగానే గ్రామ సభలపై సీఎం రివ్యూ. ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇప్పటికే ప్రభుత్వం పైన నెలకొన్న వ్యతిరేకత. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు నెగ్గితే మరింత పట్టుకోల్పోయే ప్రమాదం. కొంతకాలం వాయిదా వేసేందుకు నిర్ణయం. ఎమ్మెల్యేలు మంత్రులది కూడా అదే బాట అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలకు వెళ్తే భారీ ఓటమి తప్పదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. గ్రౌండ్ లెవెల్లో 13,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీలలో తొలి 2 రోజులలో 4,000 గ్రామాలలో నిరసనలు వ్యక్తమయ్యాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జాగ్రత్త చర్యలకు దిగింది. జాబితాలలో పేర్లు రాని వారిని మళ్లీ దరఖాస్తు చేసుకోమని, జాబితాలో వచ్చిన పేర్లను కేవలం దరఖాస్తుదారులేనని బట్టి విక్రమార్క పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరిన్ని గ్రామాలలో జాబితాలలో ఉన్న దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా పథకాలు అమలవుతాయని అధికారులు నిరసనల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. వీటన్నింటినీ క్రోడీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్కు ఓటమి తప్పదంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఈ ప్రధానమైన అంశాలు కూడా మీరు చూసిరు కదా. నేను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఇంటెలిజెన్స్తో పాటు రాష్ట్ర ప్రజలు కూడా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వ్యతిరేకత ఉన్నది, అది వాస్తవమైన విషయం. కానీ ఈ వ్యతిరేకత ఏ పార్టీకి యాడ్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఈ వ్యతిరేకత దేనికి యాడ్ అవుతుంది అనేది ప్రధానమైన అంశం. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద కుట్రలు జరుగుతున్నాయి. దీని మీద సబ్స్క్రైబ్ చేయరు, ఇక్కడ లైక్ చేయరు. వాస్తవమైన దృశ్యమైన కోణం ఏంటి అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా నేను చెప్పాను. ఇక మీరు చూసిన వాళ్ళందరూ కూడా తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా, నిజంగా కూడా అమల్లో ఉంటే ఏ విధంగా ఉంది అనేది కామెంట్ల రూపంలో పెట్టుర్రి. ఎందుకంటే కేవలం పేపర్ల వారకే మాత్రమే పరిమితం అవుతున్న దృశ్యాలను చూస్తున్నాం. మరి భవిష్యత్తులో వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా.